గత వైసీపీ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా చేరిన వారిలో 410 మంది ఉద్యోగులను అతి త్వరలో తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎలాంటి నియామక పత్రాలు, ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ లేని వారు, విధుల పట్ల నిర్లక్ష్య వైఖరిగా ఉన్నవారు తదితరులను తొలగిస్తున్నామన్నారు. న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని కార్యక్రమం చేపట్టామన్నారు. అక్రమ నియామకాలు వలన ప్రభుత్వ సంస్థకు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. నెల రోజుల తర్వాత సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రక్రియ ప్రారంభించామన్నారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని విషయాలు ఆ రోజు చర్చించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా టు ది పాయింట్కి వచ్చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థలోని ఉద్యోగుల గురించి. 2016లో ఈ సంస్థ 2015 అక్టోబర్లో కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత 16-19 మధ్యలో ఆ రోజు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మొత్తం 108 మంది ఉద్యోగులతోటి ఈ సంస్థ నడపడం జరిగింది. 2016-19 మధ్యలో 108 మంది ఎంప్లాయీస్ తోటి ఆ రోజు 10 లక్షల కనెక్షన్స్ కావచ్చు, దాదాపు మా స్టేట్ ఫైబర్ నెట్కి సంబంధించి ఒక 24,000 కిలోమీటర్లు వేయటం కావచ్చు, లేకపోతే మిగతా అన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, మొత్తం 108 మంది ఎంప్లాయీస్తో ఆ రోజు ఉద్యోగస్తులతో మేము సంస్థ నడిపితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024కి మధ్యలో ఆ 108 కాస్త దాదాపు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం దాదాపు 1300 చిలుకు 1360 మంది దాకా ఎంప్లాయీస్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే అంతమందిని చేసినా కూడా ఫలితం ఏంటంటే బిజినెస్ పెరిగింది లేదు, లాసులు పెరిగినవి, కనెక్షన్స్ సంఖ్య కూడా 10 లక్షల నుంచి 5 లక్షలకు రావడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంతమంది పెరిగారు కదా ఉద్యోగస్తులు, దాదాపు 1200 మంది చిలుకు ఉద్యోగస్తులు కొత్తగా అపాయింట్మెంట్ జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. అంటే 2019-24 మధ్యలో దాదాపు 1200 పై చిలుకు ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరై 1200 మంది అంటే మొత్తం 1200 మంది వృధా అని చెప్పాను. కానీ బట్ చాలామంది కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఇంకొక 2 మేజర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వటము, ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎండి మసూదన్ రెడ్డి గారు రిక్రూట్ చేసుకోవడం. సరే అవసరాల మేరకు రిక్రూట్ చేసుకున్నారంటే దాదాపు అందులో 70-75% అవసరం లేదు. పోనీ చేసుకున్న వాళ్ళు ఏమైనా ప్రాపర్గా పద్ధతిగా చేసుకున్నారంటే కనీసము ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అన్న సంగతి మర్చిపోయి కూడా ఆ అపాయింట్మెంట్స్ కూడా ఎలా చేసుకున్నారంటే మన అందరికీ తెలుసు. చిన్న వ్యాపారంలో కూడా ఒక వ్యక్తి వస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తాము, ఒక ఆఫర్ లెటర్ ఇస్తాము, తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం, ఇది ప్రాసెస్. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఎలా చేశారో తెలుసా? ఒక వ్యక్తి అవినాష్ రెడ్డి గారో లేకపోతే ఎక్సో వైయో వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎంపీలో ఎమ్మెల్యేలు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేయటము లేదా ఫోన్ కాల్ చేయటము, ఇక్కడ వాళ్ళని డైరెక్ట్గా పేరోలో తీసుకు పెట్టడం. అంటే వాళ్ళకి ఎటువంటి ఆఫర్ లెటర్ కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ లేదు. అసలు ఎక్కడన్నా చూస్తారా? చిన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఓ పద్ధతి అనేది పాటిస్తారు. అది చిన్న జాబా పెద్ద జాబా పక్కన పెడితే కేవలం అటెండర్ జాబ్ తీసుకోవాలన్నా కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు. లేకపోతే అపాయింట్మెంట్